ముఖ్యమంత్రి గారు, ఇగో నీ బిడ్డలము సంక్రాంతి శుభాకాంక్షలు అయ్యా. మమ్మల్ని మా బతుకులు గివి, పండుగ లేదు, ఏది లేదు. ఇగో పండుగ వచ్చి ఒక రాత్రి ఒక పని చేసుకుంటాను. నీ బిడ్డల మీద దయచేసి, నీ బిడ్డల మీద దయ చూపించి మాకు దళిత రైతు బంధు తప్పకుండా ఇవ్వాలి తండ్రి అయ్యా. నీ బిడ్డలం ఇక ఎందుకంటే ఇక మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మాకు రైతు బంధు వేయి, నీ బిడ్డల తిరిగా చూసుకో అయ్యా. ముఖ్యమంత్రి గారు దయచేసి సంక్రాంతి పండుగ ముందే ఎత్తనన్నారు. ఆ పండుగ అయిపోతుంది ఆడికి. ఇక ఇవాళ రేపట్ల రైతు బంధు వేయి బాంచను దొరా, బాగా ఇబ్బంది అవుతుంది. నీ బిడ్డలను చూసుకో, నీ బిడ్డలమే మేము. ఎందుకంటే ఇక నువ్వు తప్పకుండా రైతు బంధు వేసి మమ్మల్ని కాపాడు తండ్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోనస్ కూడా పడుతుందట, కానీ కొందరికి పడ్డాయి, కొందరికి పడలేదు. అవి కూడా వెయ్యి, నాకు పల్లె చూపించుకున్నా బోనస్ వెయ్యిర్రి, రైతు బంధు దయచేసి మమ్మల్ని కాపాడు. ఇంకేం చేయాలి? ఇక సంక్రాంతి పండుగకు పడతాయి అన్నారు, కానీ సరే ఒక 4 రోజులు వెనక ముందు వెయ్యిర్రి. మమ్మల్ని కొద్దిగా రైతును కొంచెం గడ్డకి ఎక్కించే ప్రయత్నం చేయి తండ్రి అయ్యా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇంతే, ఇంకేం మాట్లాడా చాలా. తెలంగాణ రైతు సోదరులారా, నేడు పండుగ సంక్రాంతికి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పినప్పటికీ రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈరోజు సంక్రాంతి పండుగ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ యొక్క అంశంపై రైతన్నలు తీవ్ర ఆందోళన చెందడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా డబ్బులకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయగలరనేది అయితే మనం ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడమే జరుగుతుందన్నమాట. సో ఇలా ఉంది పరిస్థితి. ఇంకా మొగసాలు ఎక్కడ పోయినాయి కదా, ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇవి కదా మొగయి, ఇంకో ఇవిడికి ఎత్తా.